టట్టడాయ్! ఏంటి ఉడకబెట్టిన గుడ్లు చూపిస్తున్నా అనుకుంటున్నారా? గుడ్లు ఉడకబెట్టి కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేశాను. ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందు నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకుంటే గుడ్లు తొందరగా ఉడుకుతాయి అండ్ గుడ్లు పగిలిపోవు. ఈ గుడ్లు చల్లారడానికి పక్కన పెడుతున్నాను. 3 ఉల్లిపాయలు సన్నగా తరుగుతున్నానండి. నాలుగు పచ్చిమిరపకాయలు చీరికలు తీసుకుంటున్నాను. ఇదిగోండి 2 పెద్ద వెల్లుల్లిపాయలు. వీటి తొక్క తీసేసి రోల్లో దంచుకోవటమే. కచ్చాబద్దాగా నూరుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు. మొత్తం బాగా నూరుకున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం. కొందరు ఒక చుక్క నీళ్ళు కలుపుతారు. నేనైతే ఏం నీళ్లు వాడట్లేదండి. వెల్లుల్లి కారం ముద్ద ఇలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు చల్లారిపోయిన కోడిగుడ్ల నుంచి పెంకు తీసేద్దాం. పెంకు తీసేసిన తర్వాత గుడ్లకి నిలువు గీతలు పెట్టుకుంటున్నానండి. ఈ కూరకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వాడుతున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. అది వేగిన తర్వాత ఇందాక తరుక్కున్న ఉల్లిపాయలన్నీ వేసేస్తున్నాను. ఉల్లిపాయలు దూరగా వేగిన తర్వాత చీరికలు తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఈ కూరకి ఉల్లిపాయ బాగా వేగాలండి. అసలు ఉల్లిపాయ వేగితే ఆ రుచే వేరు. 2 రెబ్బల కరివేపాకు వేసాను. ఇప్పుడు కాస్త పసుపు. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందాక నూరుకున్న వెల్లుల్లి కారం ముద్ద వేస్తున్నాను. ఈ ముద్దను ఉల్లిపాయలకు పట్టేటట్టు బాగా కలిపేయాలండి. ఈ సమయంలో ఆయిల్ తక్కువ అయింది అనుకుంటే కనుక ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. నేను ఎందుకైనా మంచిదని 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గుడ్లు వేసేద్దాం. బాగా కలపాలండి. అంతే అండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి వేరే లెవెల్.